పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఈ యువగళం పాదయాత్ర 2 ఏళ్లు ముగించుకున్న సందర్భంగా శాసనసభ్యులు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఈ యువగళం తొలి అడుగు పడింది. ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురైన ఇబ్బందులు సృష్టించిన అడ్డుకోవాలని కుట్రలు పనిన జనమే బలగమై యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జైత్ర యాత్రగా నడిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సామాన్య విషయం కాదు. సుమారుగా 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పేద ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని కుప్పంలో ప్రయాణం చేసి తుగరకు భోగాపురం పోల్పల్లి దగ్గర ముగింపు యాత్ర అనేది జరగడం అనేది జరిగింది. ఎండనక వాననక రాత్రనక పగలనక పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు నీరాజనం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కష్టాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, రాక్షస పరిపాలనలో ఎన్ని బాధలు అనిపించామో అవన్నీ తనకు చెప్తూ ఆయన ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు, నీకు మైక్ పర్మిషన్ లేదు, నీకు స్టేజ్ పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగున అవాంతరాలు కల్పించినా సరే అల్లు పెరగిన వీరుడు. అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది. పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి వాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక రిక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది, ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటుంది, అన్ని తరగతుల తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు. ఆయన ఈరోజు 2 సంవత్సరాలు ముగించుకున్న తరుణంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం నేను అందరికీ తెలుసు భాగంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలా మంది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన పాదయాత్రలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు. ఆయన ఇక్కడ ఇది కాదు. అయిన లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువు, ఒక వెపన్గా మారుతుంది. ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్మగౌరవంతో వచ్చిన వెపన్ ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పడుతున్న కష్టాల నుంచి వచ్చిన వెపన్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక మంచి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని అంటే ఆయన పడిన కష్టం. ఆయన ఇప్పుడు మనకు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా ఒకటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా స్కూళ్ళు బాగుండాలి, పేదవాడికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఆయన బర్త్డేని కూడా వదులుకొని ఫ్యామిలీని దూరం పెట్టి దావోస్ వెళ్ళి ఆ దావోస్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం -6 డిగ్రీల్లో ఆయన పడుతున్న శ్రమ అంతే సామాన్య విషయం అనేది కాదు. తల్లిదండ్రులు పడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే వాళ్ళ పోరాటం, ప్రజలు బాగుండాలి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు జరుగుతుంది. ఇది ఏ ఒక్కళ్ళ విజయం కాదు. లోకేష్ గారు ఆయన పడిన శ్రమ, ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలందరూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి ఆయన తప్పనిసరిగా ఆయన మంచి నాయకుడిగా ఎదుగుతారు. మనందరికీ మంచి నాయకుడిగా ఆయన వస్తారు. ఎందుకంటే నాకే ఆశ్చర్యం, మీకు అందరికీ తెలియదు, నేను దగ్గరలో ఆయన చూసా. 2022 ముందు ఆయనతో నేను వెళ్ళా, ఆయన దగ్గరలో నేను చూసా. లోకేష్ గారు అంటే భయపడుతూ నేను వెళ్ళా.